ఒక గుడ్డివాడు, కళ్ళు లేనివాడు రోడ్డు పక్కన కూర్చొని అడుక్కుంటున్నాడు. రోడ్డు పక్కన కూర్చొని రోజు వాని వృత్తి ఏంటంటే వానికి కళ్ళు లేవు కాబట్టి అడుక్కోవడము, వాని పోషణ కొరకు అడుక్కొని తింటూ ఉన్నాడు. అయితే ఒకరోజు యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. ఆ మార్గం కూడా వెళ్తూ ఉన్నప్పుడు ఈ గుడ్డివానికి ఏమి ఆలోచన వచ్చింది అనంటే, మార్గం కూడా అనేకులు వెళ్తారు, కానీ ఈ గుడ్డివాడు గ్రహించాడు ఎవరో వెళ్తా ఉన్నారు, ఇక్కడ చాలా హడావిడిగా ఉన్నది అని చెప్పి ఆ కన్ను లేని గుడ్డివాడు గ్రహించాడు. ఎంతో మంది పోతా ఉంటారు, నీకు అవసరం లేదు, నువ్వు అడుక్కో, మంది బాగా వచ్చారని చెప్పి ఆ పక్కవాడు వాడిని అంటా ఉన్నాడు. అయితే వాడు అనుకుంటున్నాడు, ఎంతకాలం ఈ బ్రతకాలి, నాకు కళ్ళు లేవు, ఎంతకాలం ఈ రోడ్ల మీద నా బ్రతుకును కొనసాగించాలి, ఎంతకాలం ఈ గిన్నె పట్టుకొని నేను అడుక్కోవాలి, నా జీవితము మరణించేంత వరకు ఇంతేనా అని వాడికి ఆలోచన వచ్చింది. పక్కవాడేమంటున్నాడు, అడుక్కోరా, మంది బాగున్నారు, ఈ సమయం పోతే మరలా మనకు రాదు, ఈరోజు వచ్చిన కలెక్షన్ మనకు రేపు రాదు, కాబట్టి ఈరోజు నువ్వు అరవడం మానేసి అడుక్కో అని చెప్పి పక్కవాడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ గుడ్డివాని యొక్క ఆలోచన ఏంటంటే, ఇది నా జీవితము కాదు, ఇలా బ్రతకడం నాకు ఇష్టం లేదు అని చెప్పి వాడు ఏం చేశాడో తెలుసా? అయ్యా ఎవరు వెళ్తున్నారు చెప్పండి అని అంటే, నజరేయుడైన యేసు వెళుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు వెళ్తున్నారమ్మా? ఆ గుడ్డివానికి నజరేయుడైన యేసు వెళ్తున్నాడనే విషయం వానికి తెలుసు. ఎందుకు అంటే యేసు ప్రభు బ్రతుకులను మారుస్తాడని ఆ గుడ్డివానికి చూపలేకపోయిన వాడు విన్నాడు. యేసు ప్రభు గురించి ఈ రోజుల్లో చాలా మంది కళ్ళున్నాయి, కానీ యేసు ప్రభు గురించి తెలుసుకోలేని వారు ఎంతో మంది అందహీనులు ఉన్నారు. కానీ ఆ గుడ్డివాడు ప్రేమనే దేవుని బిడ్డలారా, ఆ గుడ్డివాడు అనుకుంటూ కూడా లోకంలో ఏం జరుగుతుందో వాడు గ్రహిస్తున్నాడు. ఎవరి జీవితంలో ఏం కార్యం జరుగుతుందో, ఎవరు ఏం చేస్తున్నారో వాడికి తెలుసు. కాబట్టి ఆ మార్గంలో యేసు ప్రభు వెళుతున్నాడని వాడు గ్రహించి, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు అని అంతమందిలో ఆ గుడ్డివాడు ఆ గిన్నెను పక్కన పెట్టి యేసు ప్రభువును పిలుస్తున్నాడు. మంది ఎక్కువ ఉన్నప్పుడు వాడు అడుక్కోవాలి, కానీ ఎంతకాలం ఇలా అడుక్కొని బ్రతకాలి, ఎంతకాలం నా జీవితం ఇలాగ కొనసాగించాలి, ఇది బాగలేదు అని చెప్పి యేసు ప్రభువును పిలుస్తూ ఉంటే అందరూ, గుడ్డోడా నీకేం పని రాయంతోని. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే పోతున్నాడు అనుకోండి, రోడ్డు ప్రక్కన అడుక్కునే వ్యక్తి అయ్యా ఎమ్మెల్యే గారు అని పిలిస్తే ఎమ్మెల్యే ఆగుతాడా? అమ్మా ఆగుతాడా? ఆగడు. ఒక గుడ్డివాడు పిలిస్తే ఎమ్మెల్యే ఆగడు. ఈ లోకంలో ఒక సర్పంచ్ కావచ్చు, ఒక వార్డ్ మెంబర్ కావచ్చు, మామూలు వ్యక్తే ఆ గుడ్డివాడు పిలిస్తే ఓరా గుడ్డివాడా నాతో నీకేం పని అంటాడు. కానీ సర్వలోకాన్ని కలగజేసిన దేవుడు, శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు యేసయ్య ఆ గుడ్డివాడు పిలిస్తే అక్కడే నిలిచాడట. బిడ్డ దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరేమంటున్నారు, ఏ గుడ్డోడా నీకేం పనిరా ఆయనతోని. మనం అంటాం అట్లాగే, మనిషి వస్త్రాలు చూసి మనం మాట్లాడతాం, వీడు ధనం కలిగిన వాడా, వీడు ధరగల బట్టలు వేసుకున్నాడా, లేదంటే వీడు పేదవాడా అని చెప్పి మనిషిగా మనం వ్యత్యాసం చూపిస్తాం. ఈయన పెద్ద పాస్టరా, చిన్న పాస్టరా, ఈయనకు కార్లు ఉన్నాయా, బంగళాలు ఉన్నాయా, ఈయన తెల్ల బట్టలు వేసుకున్నాడా, నల్ల బట్టలు వేసుకున్నాడా అని చెప్పి మనిషిగా మనం చూస్తాం. కానీ యేసు ప్రభువు చూడు బిడ్డ, నీ హృదయాన్ని చూస్తాడనే విషయాన్ని మర్చిపోకు. ఆ గుడ్డివాడు యేసు ప్రభుని పిలిస్తే అక్కడే నిల్చొని యేసయ్యా వెనుకకు తిరిగి చూశాడట. అందరూ ఆటంక పరిచినా కూడా యేసు ప్రభును చెప్పాలి, యేసు ప్రభును పిలుస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా యేసు ప్రభును పిలవకుండా ఆపడానికి అనేక ఆటంకాలు వస్తాయి. నీ కుటుంబంలో నీ భర్తే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, నీ భార్యే కావచ్చు, నీ భర్తే కావచ్చు, సమాజమే కావచ్చు,
ఎన్నోసార్లు నువ్వు ఆటంకపరచడానికి, ఆ గుడ్డివాణ్ణి అక్కడున్న ప్రజలు ఆటంకపరిచినట్లుగా నిన్ను ఆటంకపరచడానికి ఈ లోకములో అనేక ఆయుధాలు ఉన్నాయి బిడ్డలారా. అయితే మీరు ఏం చేయాలి మీరు? అయ్యో మా ఆయన నన్ను చర్చికి వద్దంటున్నాడు అని చెప్పి నువ్వు చర్చికి మారడం కాదు, నీ భర్తను కూడా చర్చికి తీసుకునేటట్లుగా నువ్వు తయారు కావాలి. నీ కుటుంబాన్ని మందిరానికి తీసుకున్నట్లుగా నువ్వు తయారు కావాలి. నీ పరిస్థితులను మార్చుకునే స్థితికి నువ్వు మారాలి. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావు బిడ్డ, ధైర్యం తెచ్చుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకొని లే, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. వాడు దిగ్గున లేచి యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాడు. యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళంటాడు. చదువమ్మా. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసుని వద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడుగగా, ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. నేను గుడ్డివాడను, నాకు కళ్ళు లేవు, నిన్ను చిన్న వయసు నుంచి ఇలాగే రోడ్ల మీద అడుక్కొని బ్రతుకుతున్నానయ్యా. ఇలా అడుక్కోవడం నాకు ఇష్టం లేదు. ఈ రోడ్ల మీద జీవితం నాకు ఇష్టం లేదు. ఈ హీనమైన స్థితిలో నేను బ్రతకలేకపోతున్నాను. దయచేసి నా కళ్ళను తెరవయ్యా అన్నాడు. యేసుప్రభు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, దృష్టి పొంది బయలుదేరన్నట. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ గుడ్డివాడు పిలిస్తే యేసుప్రభు నిలిచాడు. నువ్వు పిలిస్తే యేసుప్రభు నీ మాట వినడా? నువ్వు పిలిస్తే యేసుప్రభు నీ సమస్యను చూడడా? నువ్వు పిలిస్తే యేసుప్రభు నీ కుటుంబంలో ఉన్న బాధలేంటో యేసయ్యకి తెలియవా? ఒక గుడ్డివాడికి ఉన్నటువంటి విశ్వాసం నీకు లేదు బిడ్డ. నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ వాడు మందిరానికి పోలే. మనకి ప్రార్థన తెలియదు, మనకి విశ్వాసం ఏంటో తెలియదు, మనకి వాక్య జ్ఞానము లేదు. కానీ మనకి ఏం తెలుసు అంటే యేసయ్యను పిలవడం మాత్రమే తెలుసు. యేసయ్య పిలిస్తే అక్కడే నిలిచాడు. ఒక గుడ్డివాడు పిలిస్తే యేసుప్రభు నిలిచాడు బిడ్డ. నువ్వు పిలిస్తే తప్పకుండా ఆయన నీ స్వరాన్ని వింటాడు. నువ్వు పిలిస్తే నీ బాధను చూస్తాడు ఆయన. అయితే నీకేముండాలంటే ఆ గుడ్డివాడికి ఉన్నటువంటి విశ్వాసం నీకుండాలి. నువ్వు పిలిచే మనసు నీకుండాలి. నువ్వు తప్పకుండా ఆయన నా స్వరాన్ని వింటాడు, నా జీవితాన్ని బాగు చేస్తాడు, నా పరిస్థితుల్లో మారుస్తాడు అనే ఆలోచన, ఆ విశ్వాసము, ఆ ఆసక్తి ఉంటే దేవుడు తప్పకుండా నీ స్వరాన్ని దేవుడు వింటాడు. ఎప్పుడైతే ఆ గుడ్డివాడు చూపు పొందుకున్నాడో మరలా వెళ్ళి ఆ రోడ్ల మీద కూర్చొని అడుక్కున్నాడా? వాని స్థితి మారిపోయింది. వాని స్థితి, ఒకవేళ వాని పక్కవాని మాట విని, అరే ఈరోజు చాలా మంది ఉన్నారు, కలెక్షన్ కూడా కూర్చో అని చెప్తే పక్కవాని మాట వింటే వాని చూపు పొందుకునేవాడా? వాని బ్రతుకు మారేదా బిడ్డ? మారకపోయింది. కానీ వాడు ఎవ్వరి వైపు చూలే. యేసయ్య అద్భుతాలు చేస్తాడని ఆ గుడ్డివాడికి గ్రహించాడు. వాడు తెలుసుకున్నాడు. గుడ్డివాని జీవితాన్ని బాగు చేసిన దేవుడు నీ రోజు నీ జీవితాన్ని కూడా బాగు చేయబోతున్నాడు. ఎందుకు అంటే నువ్వు యేసయ్యను పిలిచినట్లయితే నీ బ్రతుకు మార్చబడుతుంది బిడ్డ. హల్లెలూయా. ఏం చేయాలి మీరు? యేసయ్యను పిలవడం నేర్చుకో.